పాపాలు చేసిన జగన్ తనకు శాపాలు పెట్టడమేంటని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది జగన్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఎందుకీ నాటకాలని నిలదీశారు. 2020-21లో మొదటి బ్యాచ్ ప్రారంభమైతే యూనివర్సిటీకి కనీసం సొంత బిల్డింగ్ లేకుండా ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా 3 ఏళ్లు నడిపించింది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. ఫుల్ టైం ఫ్యాకల్టీ కూడా లేకుండా కన్సల్టెంట్స్తో నడిపించి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ COA అనుమతి లేకుండా జగన్ చేసిన నిర్వాకం వల్ల 2020-21, 2021-22, 2022-23 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. ప్రిన్సిపాల్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించాలని యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని, దీనికి ఉన్నత విద్యాశాఖ అనుమతి మంజూరు చేసి COAకి తెలిపిందని లోకేష్ వెల్లడించారు. యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ కోసం కడప జిల్లా గంగనపల్లి గ్రామంలో 110 ఎకరాలను కేటాయించామని వివరించారు. ప్రస్తుతం యోగి వేమన యూనివర్సిటీలోని గురుకులం భవనాలు తాత్కాలికంగా ఉపయోగించుకునేలా అనుమతులు ఇచ్చామన్నారు. జగన్ పాపాలను సరిచేస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ స్పష్టం చేశారు.